Welcome to Off the Record. వైసీపీ హయాంలో చేసిన తప్పులే ప్రస్తుతం ఆ పార్టీని వెంటాడుతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నుంచి ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో కొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వస్తూ ఉంటే మరికొందరిని కూటమి ప్రభుత్వం కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వారంతా జైలు బాట పడుతున్నారు. ఇంతకీ దీని వెనుక ఏం జరుగుతోందో తెలియాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. తన వరకు వస్తే గానీ తలనొప్పి తెలియదన్నట్టు తయారైంది వైసీపీ పరిస్థితి. ఓవైపు సీనియర్లు పార్టీని వీడుతూ ఉంటే మరోవైపు కీలక వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయి అప్పటి ప్రతిపక్ష నేతపై, ఆయన కుటుంబ సభ్యులపైన వ్యాఖ్యలు చేసిన వారికి నోటీసులు ఇచ్చి జైలుకు పంపుతోంది. 2019 ఎన్నికలకు ముందు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలను కోరి మరీ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రజలకు నరకం చూపించారనే విమర్శలు ఉన్నాయి. ఇక ప్రతిపక్ష నేతల గురించి చెప్పాల్సిన పనే లేదు. జగన్ కక్షపూరిత రాజకీయాల వల్ల చంద్రబాబుతో సహా అనేక మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ పార్టీలోని కొందరు నేతలు వైసీపీ హయాంలో హద్దులు మీరి ప్రవర్తించారు. బూతులతో చంద్రబాబు, పవన్, లోకేష్ సహా వారి కుటుంబ సభ్యులపైన విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కుటుంబాన్ని దారుణంగా అవమానించారు. వారిలో ప్రధానంగా వల్లభనేని అనిల్ యాదవ్, వంశీ, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పోసాని, గోరంట్ల మాధవ్ ఉన్నారు. వీరు మీడియా సమావేశం పెట్టారంటే ఏపీలోని చాలా ఇళ్లలో టీవీలు బంద్ అయ్యేవి. జగన్ కక్షపూరిత రాజకీయాలకు తోడు వైసీపీ నేతల అసభ్యకర వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోయిన ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలపై, 5 ఏళ్లు హద్దులు మీరి ప్రవర్తించిన నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే జోగి రమేష్, నందిగం సురేష్, పేర్ని నానిలపై కేసులు నమోదయ్యాయి. జోగి రమేష్, నందిగం సురేష్ జైలుకెళ్లి బెయిల్పై బయటకొచ్చారు. ఇప్పుడు వంశీ, పోసాని జైల్లో ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వంశీ, కొడాలి నాని, రోజా, చంద్రబాబు, పవన్, లోకేష్ పైన, వారి కుటుంబ సభ్యులపైన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతోనే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, ఇప్పుడు వంశీ లాంటి నేతను పరామర్శించేందుకు జగన్ జైలుకెళ్లటం సరైన నిర్ణయం కాదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్నింటికీ మించి జగన్ 2.0 అంటూ ఇటీవల కాలంలో తెగ ఊదరగొడుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే 3 దశాబ్దాలు తమదే అధికారం అంటూ జగన్ తన ప్రసంగంలో చెబుతున్నారు. ఇన్నాళ్లు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించానని, ఇక ముందు జగన్ 2.0గా కార్యకర్తల బాగోగులను పట్టించుకుంటానని, వారికి అండగా ఉంటానని జగన్ హామీలు ఇస్తున్నారు. దీంతో జగన్ లో మార్పు వచ్చిందని వైసీపీ క్యాడర్ భావిస్తోంది. అయితే వంశీ లాంటి నేతను పరామర్శించేందుకు జగన్ జైలుకు వెళ్లటాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అధినేత తీరుపై వైసీపీలో ఉండి ఇబ్బందులు పడటం కంటే పార్టీ వీడటమే మేలని మెజారిటీ వైసీపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ తాను చెబుతున్న జగన్ 2.0 మాటలన్నీ ఉత్తుత్తవేనని, ఆయనకు కావాల్సింది నేరపూరిత స్వభావం ఉన్న ప్రత్యర్థులపై అసభ్య పదజాలంతో దూషించేందుకు వెనుకాడని వారే తప్ప జనం, క్యాడర్, పార్టీ కాదని తేటతెల్లమైందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో వైసీపీలో ఉండి కేసులు పెట్టించుకుని ఇబ్బందులు పడే కంటే పార్టీ వీడటమే మేలని రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లోని కీలక నేతలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు ఇదే బాటలో ఉన్నారు. కొందరు వైసీపీకి గుడ్ బై చెప్పిన కూటమి పార్టీలో చేరిపోతూ ఉంటే మరికొందరు మాత్రం అక్కడే ఉండి కేసులు ఎదుర్కొంటున్నారు. దీంతో వీరు కూడా పునరాలోచనలో పడుతున్నట్టు చెబుతున్నారు.